యాక్షన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. దిస్ ఈజ్ రమోత్ అండ్ ప్రజెంట్ మనతో పాటు హీరోయిన్ ప్రియాంక జవల్కర్ మనతో పాటు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడుదాం. హాయ్ రామ్. ప్రియాంక, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ బండ్. చాలా క్యాప్ తర్వాత ఇలా మిమ్మల్ని చూస్తున్నాను ఇంటర్వ్యూస్లో. ఎలా అనిపిస్తుంది మీకు? యా, రియలీ గుడ్. అంటే మధ్యలో కొన్ని పిక్స్ చూసాను మీకు. అంటే కొంచెం అంటే మరీ టేక్ ఇట్ టూ బ్యాడ్గా తీసుకుని కొంచెం లావ్ అయ్యారు. అవునా? ఏంటి లావ్ అయ్యింది, వై అనుకున్నాను. అంటే ఎన్ని రీజన్ దానికి? జస్ట్ హెల్త్ ఇష్యూస్ అండి, థైరాయిడ్ అవి ఇవి అన్ని నార్మల్, మంచి హార్మోనల్ ఇష్యూస్. యా, ఓకే. అండ్ ఫైనల్లీ బ్యాక్ టు స్క్రీన్. అవును. ఎలా అనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తోటి రాబోతున్నారు? అంటే ఇది ప్లాన్డ్ కాదు, బ్యాక్ టు బ్యాక్. అంటే సడన్గా ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిపోయి థియేటర్స్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చాక అలా కుదిరింది. యా, ఎందుకని ఇప్పుడు టాక్సీ వల్ల మంచి హిట్, బేసిక్గా ఒక హీరోయిన్ కి మంచి హిట్ వస్తుంది, కంటిన్యూస్ గా చాలా ఆఫర్స్ వస్తాయి. యా, అలాంటిది మీరు ఎందుకని సినిమాస్ చేయలేదు? దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా ఇంత గ్యాప్ తీసుకోవడానికి? యాక్చువల్గా కొంచెం మంచి స్టోరీస్, మంచి హిట్స్, మీరు అన్నట్టు టాక్సీలో ఒక్కటే హిట్ అవ్వకుండా తర్వాత ఇది కూడా కొంచెం మంచి హిట్స్ పడాలి అన్న ఉద్దేశంతోనే కొంచెం చూజీగా ఉండి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు తిమ్మరసు కూడా బాగా వర్కౌట్ అవుతుంది, ఎస్ఆర్ కూడా మంచి పాజిటివ్ బజ్ ఉంది. సో ఐ హోప్ స్టోరీ సెలెక్షన్ ఇస్ హెల్పింగ్ మీ. అంటే స్టోరీ సెలెక్షన్ అంటే బేసిక్ ఏం చూస్తారు ఒక స్టోరీ సెలెక్షన్ అంటే? స్టోరీ ఫస్ట్ స్టోరీ చూస్తాం, ఫస్ట్ స్టోరీ, తర్వాత డైరెక్టర్, తర్వాత హీరో. మీకు కనెక్ట్ అయ్యే స్టోరీ రాలేదా ఇంతవరకు? ఇవి వచ్చాయండి, తిమ్మరసు, ఎస్ఆర్ అండ్ గమనం, మూడు, ఈ 3 కనెక్ట్ అయిన స్టోరీస్. యా, తమిళ్లో ఒక సైన్ చేశాను, బట్ అది మరి పాండమిక్ వల్ల కొంచెం లేట్ అవుతుంది షూట్. తిమ్మరసు మంచి సక్సెస్ అయింది. అవును. సెకండ్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ వచ్చిన మూవీలో బిగ్గెస్ట్ హిట్. అవును. ఎలా అనిపిస్తుంది? అంటే మరీ ఇంతగా థియేటర్కి వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఇదే 1 year నుంచి ఓటీటీ కొంచెం బాగా పిక్ అయింది కదా, అందరూ ఓటీటీలో చూస్తున్నారు. నేను పర్సనల్గా కూడా ఓటీటీ ప్రిఫర్ చేస్తున్న టైం ఇది. సో ఇది థియేటర్కి వెళ్తుందంటే ఈవెన్ నాకు కూడా చాలా అనిపించింది ఎలా వర్కౌట్ అవుతుంది అని. బట్ యాక్చువల్లీ టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వడం, హౌస్ఫుల్ అవ్వడం, ఇట్స్ సో సర్ప్రైజింగ్. అంటే పీపుల్ వాంట్ టు వాచ్ ఇట్. డెఫినెట్లీ అంత కేర్ తీసుకుంటున్నారు అండ్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ఎనీథింగ్. సో యా, సో ఇట్స్ అ సర్ప్రైజ్ హిట్ ఫర్ మీ. సత్యదేవ్తో ఎలా ఉంది? చాలా బాగుందండి, వెరీ నైస్ ఫెలో, వెరీ నైస్ గై. సో విజయ్తో వర్క్ చేయడం ఎలా ఉన్నిందో అలానే ఉన్నింది. కోఆర్డినేషన్ ఎలా ఉంది? చాలా ఫన్నీ. బ్రహ్మాజీ గారు, సత్య ఇద్దరు కలిస్తే ఫుల్ ప్రాంక్స్, అసలు సెట్ హడావిడిగా ఉంటుంది. ఇద్దరు కలిసి నేనుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫన్. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపంతో రాబోతున్నారు, అదే ఎలా ఉండబోతుంది? అది కొంచెం మాస్ ఎంటర్టైనర్, ఇట్స్ అ ప్యాకేజ్ అండి. ఇట్స్ లైక్ ఫ్యామిలీ, లవ్, ఫైట్స్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్. ఇట్స్ అ ప్యాకేజ్ ఫిల్మ్. డెప్త్ మేము ట్రైలర్ చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది ఎస్ఆర్లో చాలా డెప్త్ ఉండబోతుంది క్యారెక్టర్. అంటే ఇంతవరకు వచ్చిన టీజర్ అంతా ఇట్స్ లైక్ ఫ్రెండ్స్తో అమ్మాయి చుట్టూ అలా తిరుగుతున్న అబ్బాయిలాగా కనిపించాడు కదా. బట్ ట్రైలర్తో ఇట్స్ యాక్చువల్లీ దే హావ్ షోన్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంకా ఉంది, దర్ ఇస్ మోర్ టు ఇట్, ఇంకా దర్ ఇస్ మోర్ డెప్త్, దర్ ఇస్ మోర్ యాంగిల్స్, దర్ ఇస్ మోర్ స్టోరీ. ద టైటిల్ జస్టిఫికేషన్ ఇంకా అవ్వలేదు. సో ఐ థింక్ ఆల్ దాట్ మీరు మూవీలో చూడొచ్చు. హోప్ ఉందా అది కూడా మంచి సక్సెస్? హోప్ ఏంటి, మీకు అంటే కెరీర్లో ఇంకో మంచి? డెఫినెట్లీ ఇట్స్ అ హిట్ అండి, డెఫినెట్లీ. సో నేను విన్న స్టోరీ ప్రకారం అయితే ఇట్స్ అ హిట్. ఇంకా చూడలేదండి, నేను షూట్ వరకే, ఇంకా నేను డబ్బప్పుడు నథింగ్, ఐ హ్యావ్ నో ఐడియా ఎలా వచ్చిందో. బట్ నేను చూస్తున్న సాంగ్స్, కంటెంట్, దాని వైజ్ అయితే ఇట్ షుడ్ వర్క్అవుట్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయంటే లైక్ ఫస్ట్ సినిమా కూడా ఎక్కడ బ్యాక్ గ్యాప్ ఉందిగా, చాలా గ్యాప్. అంటే ఇప్పుడు టైం గ్యాప్ కాదు, సినిమా తర్వాత సినిమా. యా, సో అది ఐడియా అండి, లైక్ దట్ ఈస్ ద ప్లాన్. మంచి మూవీస్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా రోల్ లెంత్ ఇదంతా కాకుండా సినిమా చేస్తే ద ప్రొడ్యూసర్ షుడ్ బీ ఇన్ బెనిఫిట్.
నేను ఒక ఒక మూవీ చేస్తే అంటే షుడ్ బికమ్ లైక్ ఓకే, నా రోల్ ఎంతున్నా ఏమున్నా ఎలా చేసినా ఎలాగున్నా మూవీ షుడ్ వర్క్. ఇప్పుడు మామూలు అంటే కేవలం ఒక స్క్రీన్ ప్రెజెన్స్ రోల్ కావచ్చు, లేకపోతే కథలో ఇంపార్టెన్స్ నార్మల్గా ఉన్న రోల్స్ లాంటివి చేసినా మీకు ఓకేనా? అది ఓకే అంటే ఐ ఫీల్ లైక్ ఒక మూవీలో మనది ఒక్కటే ఎంత ఉంది అని చూసుకోవడం కన్నా మూవీ ఓవరాల్గా మనం ఎలా ఫిట్ ఇన్ అయ్యామన్నది చూసుకోవడం ఇస్ ఇంపార్టెంట్. యాజ్ ఎ యాక్ట్రెస్గా మూవీ అంటే డెప్త్ ఉండాలి, నా క్యారెక్టర్కి మంచి అప్లాజ్ రావాలి అంటే అది ప్రతి ఫిల్మ్కి అవసరం లేదు అనుకుంటా. కొన్నిసార్లు మనకు స్టోరీ బాగా నచ్చి మన క్యారెక్టర్ అంత డిఫైన్డ్గా లేకున్నా స్టోరీ కోసం చేయొచ్చు. అదే చేస్తూ ఉంటే ఇట్స్ అ ప్రాబ్లం. ఇప్పుడు మీకు అలాంటి ఆఫర్లు రాలేదా, లేకపోతే మీరు చూస్ చేసి? ఇప్పుడు తిమ్మరసు చూసుకుంటే ఒక ఇన్వెస్టిగేషన్, ఒక వాసు అనే అబ్బాయి, ఒక రామ్ అనే లాయర్, వాళ్ళిద్దరి మధ్యలో మేమంతా ప్యాడింగ్ లైక్ సపోర్టింగ్ అంతే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ నేను ఒక మీరు చేసిన టాక్సీ వల్ల కూడా సేమ్ అంతే. టాక్సీ మీద డిపెండ్, బట్ అది నా చేతిలో లేకుండా ఇట్స్ అ డెబ్యూ, ఇట్స్ అ ఛాన్స్. ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక డైరెక్టర్ నన్ను తీసుకొని నాకు ఒక ఛాన్స్ ఇవ్వడం. సో దాట్ వాస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అది నాకు అయ్యింది, అలాంటి ఒక లాంచ్ వచ్చింది అని. ఆఫ్టర్ దట్ ఇట్స్ అప్పటి నుంచి నాకు ఆఫర్స్ రావడం జరిగింది కాబట్టి దట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ హౌ ఐ డిసైడ్, ఎలా డిసైడ్ చేసుకున్నారో కూడా జస్ట్ ఒక సపోర్టింగ్ రోల్ అనుకోవచ్చు. ఓకే, అంటే నాట్ ఇన్ దట్ స్టోరీ అనేది. అలాంటి స్టోరీలు ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? నాకు స్టోరీ నచ్చింది, వర్కౌట్ అవుతుంది అనిపించింది. సత్య లాంటి యాక్టర్తో యాక్ట్ చేయడం ఇంపార్టెంట్. జస్ట్ మీరు సినిమా సక్సెస్ చూస్తారు అంతే, జస్ట్ అందులో మీ క్యారెక్టర్ని అంతగా అనలైజ్ చేయాలి. లేదు అంటే నేను అంటున్నా అలాంటి ఇప్పుడు ఇదే కైండ్ ఆఫ్ రోల్, ఇప్పుడు టాక్సీ వాళ్ళ లాంటి రోల్ నేను 10 ఫిల్మ్స్ చేస్తే ఇట్స్ అ ప్రాబ్లం. ఒక 3-4 ఫిల్మ్స్ మధ్యలో ఒకటి అలాంటి ఫిల్మ్ పడినా తప్పులేదు అంటున్నా. మీకు యాజ్ ఎ యాక్టర్గా మీకు ఏమైనా కొన్ని బౌండరీస్ ఉన్నాయా, లేకపోతే ఎలాంటి క్యారెక్టర్ అయినా ఓకే? బౌండరీస్ అంటే లైక్ బికినీ క్యారెక్టర్స్ కాదు, లేకపోతే టూ మచ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో ఈ లిప్ లాక్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్స్, ఇలాంటివి చేయడానికి మీకు ఓకేనా, లేకపోతే వాటికి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద రోల్ కదండి. ఇప్పుడు ఆ మూవీలో ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దెన్ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఇంతవరకు అలాగా మధ్యలో ఒక స్టోరీ వచ్చింది, నాకు చాలా నచ్చింది, బట్ ఇట్ వాస్ టూ బోల్డ్. అది తప్పనట్లేదు, అది పుల్ ఆఫ్ చేసేంత స్ట్రెంగ్త్ నాలో ఇప్పుడు లేదు అంటున్నా. లైక్ అంత నేను ఈజీగా పుల్ ఆఫ్ చేయాలి, ఇబ్బంది పడినట్టు ఎక్కడైనా కనిపిస్తే ఇట్స్ అ ప్రాబ్లం. అర్థమైపోతుంది జనాలకి తను నచ్చి చేయలేదు అని. సో సంథింగ్ అలా వస్తే మేబీ తీసుకోకపోవచ్చు, బట్ నా స్ట్రెంగ్త్లో నేను చేయగలిగితే సిద్ధంగా లేనా అంటే తెలీదండి. అంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా స్టోరీ నరేషన్ ఇచ్చేటప్పుడు నా బికినీ షాట్ కమ్స్ అని చెప్పారు. సో డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో నుంచి ఇలా వస్తున్నప్పుడు హీరో చూడడం అలా ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ దెన్ ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ సెన్స్ దెన్ సో నో వన్ కమ్స్ మేడం ఇందులో 4 లిప్ లాక్స్ ఉన్నాయి మీరు చేయాలి అలా. అంటే ఇప్పుడు బేసిక్ అర్జున్ రెడ్డిలో అలాంటి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, లేకపోతే RX100లో పాయల్ క్యారెక్టర్, ఇలాంటివి వస్తే ఓకేనా? అది ఓకే. ఇప్పుడు అవి మూవీస్ హిట్ అయ్యాయి కాబట్టి డెఫినెట్ గా నేను ఓకే అని చెప్తా. హిట్ అవ్వకుండా ఇట్స్ నాది థింగ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అంటున్నా. అది అలాంటి అంటే అంత రొమాంటిక్ అంటే ఇంత ఐ వాంట్ టు డూ అ లవ్ స్టోరీ అండి. దాన్ని టేకింగ్ అది డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హౌ హీ వాంట్స్ టు టేక్ ఫార్వర్డ్. వాళ్ళు విజయ్తో ఫస్ట్ మూవీ చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ విజయ్ స్టార్డమ్ ఇంకా పెరిగింది, ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ ఫ్రెండ్గా? ఐ ఫీల్ నైస్, ఐ ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ ప్రౌడ్. ఇప్పుడు కూడా బాండింగ్ ఉందా మీతో, ఫ్రెండ్షిప్? అంటే జనరల్గా నేను మూవీ వరకే ఉంటాను యూజువల్గా, దట్స్ హౌ ఐ యామ్ యాజ్ అ పర్సన్. సో ఇఫ్ యూ సీ మీట్ ఈచ్ అదర్ ఇట్స్ లైక్ సేమ్. ర్యాపో మెయింటైన్ చేస్తారు కదా? జనరల్గా అలాగే అండి. లైక్ ఇఫ్ ఇప్పుడు మీరు కనిపించక కూడా ఐ వాజ్ లైక్ హౌ ఆర్ యూ 2 years అయింది ఇలా. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ విత్ ఎవ్రీ వన్. అంటే ఆఫ్ స్క్రీన్ మామూలు బాండింగ్ హీరో హీరోయిన్ మెయింటైన్ చేస్తారు కదా, అలాంటివి అంటే ఇప్పటివరకు యాక్ట్ చేసిన వాళ్ళతో ఏం లేదా? ఉందండి, ఇప్పుడు గమనంలో చేసిన వాళ్ళతో ఐ హ్యావ్ సచ్ బాండ్. సో ఇట్ డిపెండ్స్ ఒక్కొక్క మూవీకి అలాగా. అంటే ఇప్పుడు మీ స్టోరీ సెలెక్షన్ ఎవరు చేస్తారు, మీరేనా లేకపోతే మీకు ఎవరన్నా గాడ్ ఫాదర్ లేకపోతే గాడ్ ఫాదర్? ఐ విష్ ఐ హ్యాడ్ అ గాడ్ ఫాదర్. స్టోరీ సెలెక్షన్ ఎవరు చేస్తారు?
స్టోరీ నేను వింటాను. ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నైస్ దెన్ ఐ డిస్కస్ విత్ 4 to 5 ఇంపార్టెంట్ పీపుల్. సో వాళ్ళ యా ఎవ్రీవన్ ఈజ్ ఇండస్ట్రీ రిలేటెడ్, డైరెక్టర్స్ కావచ్చు, ఫ్రెండ్స్, సమ్వన్ హూ హ్యాస్ ఫిల్మ్ క్రిటిక్స్, ఇలాంటి వాళ్ళతో డిస్కస్ చేసి సమ్ టైమ్స్ ఐ ఆల్సో ఫైట్ విత్ దెమ్ ఎందుకొద్దు. సో దే గివ్ మీ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇలాగ 4-5 పీపుల్తో డిస్కస్ చేశాక ఐ గో అహెడ్. అంటే ఈ మధ్య కాలంలో రిజెక్ట్ చేసినవి ఉన్నాయి? యా ఉన్నాయి. అంటే టాప్ హీరోస్ తోటి అంటే అల్టిమేట్లీ స్టోరీ షుడ్ వర్క్ అవుట్ కాబట్టి టాప్ హీరోస్ వచ్చాయి, బట్ యు ఆర్ రిజెక్టింగ్. రిజెక్షన్ ఈజ్ అ బిగ్ వర్డ్ ఏమో. మేబీ నేను ఆ రోల్కి ఇంకా సెట్ అవ్వట్లేదు అని అనుకుంటున్నా. అంటే టాప్ హీరోస్ ఆఫర్లు వస్తే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు, బట్ వై యు ఆర్ నాట్? రోల్ మీరు మీరు ఇందాక అన్నారు కదా రోల్ కూడా కేర్ చేయరా అంటే అలా లేదు. కొన్ని స్టోరీస్ వీ కేర్ అబౌట్ రోల్, కొన్ని స్టోరీస్ వీ డోంట్ థింక్. సో ఆ స్టోరీలో ఐ ఫెల్ దట్ ద రోల్ కుడ్ హ్యావ్ బిన్ మచ్ బెటర్ సంథింగ్. అంతేకాని నో ఆరోగెన్స్ నథింగ్. నాకు ఉంటుంది డెఫినెట్గా. 3 మూవీస్ చేశారు కదా, మీలో అంటే ఎలాంటి మార్పులు మీరు 4 మూవీస్ ఎలాంటి మార్పులు వచ్చాయి మీలో, కెరీర్ పరంగా కావచ్చు లేకపోతే పర్సనల్గా కావచ్చు? కొంచెం ఇంకా సీరియస్ అయ్యాను కెరియర్ గురించి ముందు కంటే. క్రాఫ్టింగ్ కొంచెం బాగా అర్థమవుతుంది. ఇది వరకు అర్థమైంది కదా? అంటే ఫస్ట్ మూవీకి 4 మూవీస్కి ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. మీకు ఫస్ట్ ఇంటర్వ్యూకి 4-5 ఇంటర్వ్యూస్ సేమ్, అలా కొంచెం బాగా అర్థమవుతుంది. కెరీర్ పరంగా ఎలాంటి మార్పులు వచ్చాయి? కెరియర్ పరంగా అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ మూవీకి ఉన్న చుట్టూ ఉన్న ఎరా కావచ్చు, ఇప్పుడు 4th మూవీకి ఉన్న చుట్టూ ఉన్న ఎరా ఎలాంటిది ఉంది? అంటే జనాలు నన్ను పాజిటివ్ అలా ఏం లేదండి. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. నాట్ సో మచ్ డిఫరెన్స్? నో అదేం డిఫరెన్స్ ఉండదు. ఓకే. మళ్ళీ బేసిక్గా ఒక హీరోయిన్ అన్నాక పర్టికులర్ హీరోతో యాక్ట్ చేయాలి అని ఉంటుంది కదా, మీకు అలాంటిది ఏం లేదు? నేను అదే చెప్తున్నా అండి, కథ ఇస్ మై హీరో, స్టోరీ ఇస్ మై హీరో. సో ఇప్పుడు నేను వర్క్ చేసిన ఎవరైతే సత్య కానీ, గమనంలో శివ కానీ, అండ్ కిరణ్ కానీ, ఐ ఫీల్ ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఇంకా ప్రూవ్ అయింది, సత్యది అయింది, బట్ ఈ కిరణ్ కానీ శివ కానీ ఇంకా అందరికీ ఒక ఫిల్మ్తో ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు విజయ్కి అర్జున్ రెడ్డితో ప్రూవ్ అయింది కదా. ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్. అందుకని నేను చేస్తున్నా కూడా. ఇఫ్ ఐ ఫెల్ లైక్ దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్, అంటే నేనేదో పెద్ద హీరోయిన్ అనట్లేదు, కానీ జనరల్గా నాకు ఆ నమ్మకం ఉంది. ఆల్ దీస్ పీపుల్ విల్ బికమ్ అ హ్యూజ్ స్టార్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు వాళ్ళు కెరీర్ గ్యాప్ తీసుకుంటే జనాలు కూడా మర్చిపోతారని ఒక భయం లేదా? లేదు, ఇప్పుడున్న అస్సలు లేదు. అంటే ఫాస్ట్ జనరేషన్లో జనాలు కూడా మర్చిపోయే అవకాశం లేదండి. ఆ భయం అస్సలు లేదు. కాన్ఫిడెన్స్ అయితే అంటే మీరు ఎంత మూవీ చేసినా కొన్ని రోజులే గుర్తుంటారు. ఇట్స్ నాట్ లైక్. సో ఒక 5-6 ఫ్లాప్స్ చేయడం కన్నా ఒక 2-3 హిట్స్ చేయడంలో నమ్ముతా. కొంచెం టైం గ్యాప్ తీసుకున్న హిట్. యా, టైం గ్యాప్ యాక్చువల్గా ఇది ప్లాన్డ్ కూడా కాదు. సో యాజ్ పర్ ద ప్లాన్ 2019లో ఒకటి అవ్వాల్సింది, 20లో ఒకటి, 21లో ఒకటి అవ్వాల్సింది. కాజ్ ఆఫ్ ఒకటి కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వడం, తర్వాత ఇమ్మీడియట్గా పాండమిక్ స్టార్ట్ అవ్వడం, ఇదంతా అవ్వడంతో లేట్ అయింది. అంటే యాజ్ ఎ యాక్ట్రెస్గా ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడతారు? మంచి స్టోరీ. ఐ డోంట్ హ్యావ్ అ బెటర్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఓకే, ఇప్పుడు పర్టికులర్ అంటే ఇప్పుడు లవ్ జోనర్లో ఒక లవ్ స్టోరీ చేయాలి. ఇప్పుడు నరసింహాలో రమ్యకృష్ణ గారు చేసి అంత నేను పుల్ ఆఫ్ చేయను ఇప్పుడే కాదు. ఐ థింక్ దట్ విల్ టేక్ టైం. సో ఇప్పుడు ఫీమేల్ సెంట్రిక్ వచ్చినా ఐ టెల్ దెమ్ ద సేమ్. నాకు అంత మార్కెట్ లేదు. ఇప్పుడు నా పోస్టర్ వేస్తే ఐ డోంట్ థింక్ సో పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్, బికాజ్ ఐఎమ్ నాట్ సమ్వన్ యాజ్ బిగ్ ఎస్ అనుష్క ఆర్ తాప్సీ ఆర్ వాళ్ళ మీద ఫీమేల్ సెంట్రిక్ చేస్తే ద ప్రొడ్యూసర్ విల్ బీ ఇన్ బెనిఫిట్. విత్ మీ ఇట్ వోంట్ వర్క్ అవుట్ బికాజ్ ఐఎమ్ స్మాల్ కెరియర్లో. ఇంకా ఇప్పుడు అరుంధతిలో అనుష్క లాంటి క్యారెక్టర్, are you not ready for those characters? డిపెండ్స్ అండి. ఇఫ్ ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్, డైరెక్టర్ నమ్మితే తనతో చేయించుకోగలదు అంటే నేను చేస్తా.
బట్ నేను ఓన్గా చేయాలి అంటే సమ్ టైమ్స్ ఇప్పుడు మహానటి టైంలో కూడా కీర్తి సురేష్ గారు డిడ్ంట్ బిలీవ్ షీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్ బట్ డైరెక్టర్ గేవ్ హర్ దట్ కాన్ఫిడెన్స్. ఐ ఫీల్ ఎవ్రీ యాక్టర్ అర్జున్ రెడ్డి టైంలో కూడా విజయ్కి దే వాస్ ఇమ్మెన్స్ సపోర్ట్ ఫ్రమ్ సందీప్ గారు. సో ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ దే డూ దర్ వర్క్, దే గివ్ దర్ బెస్ట్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ ద డైరెక్టర్ వాంట్స్ టు, హౌ బ్యాడ్లీ ద డైరెక్టర్ వాంట్స్ దెమ్ టు డూ దట్ రోల్. మరి ఎక్కువ ఇంగ్లీష్ అయిపోతుంది కదా. పర్లేదు చెప్పండి. అంటే మొన్న ఒక అది ఫంక్షన్ లో మీరు చెప్పారు కదా, ఒక మోడల్ కాదు హీరోయిన్ అనే ఒక డైలాగ్ చాలా పాపులర్ అయిందా? చాలా పాపులర్ అయింది. ఎందుకు వాడాల్సి వచ్చింది ఆ డైలాగ్? సో యాక్చువల్గా నేను మూవీ చూసినప్పుడు నాకే అనిపించింది దట్ నేను కొంచెం లావుగా కనిపిస్తున్నాను అని. అండ్ దాట్ పర్టిక్యులర్ డే ఎప్పుడైతే ఆ హోస్ట్ ఎవరైతే ఉన్నారో షీ సెట్ లైక్ ట్యాక్సీ వాళ్ళలో చాలా చక్కగా స్లిమ్గా కనిపించి ఇప్పుడు బొద్దుగా లావుగా అయినా కూడా సక్సెస్ని సాధించుకుంది అన్నది నాకు ఎందుకో కొంచెం ఐ ఫెల్ లైక్ ఓకే మేబీ ఇట్స్ ఐ థింక్ ఐ నీడ్ టు టెల్ దిస్. అది ఇట్ వాజ్ నాట్ ప్రిపేర్డ్, ఇట్ వాజ్ ఆన్ ద స్పాట్. ఐ నెవర్, నేను స్పీచెస్ ఎప్పుడు ప్రిపేర్, అందుకని అవి అంత ఆర్గానిక్గా కూడా ఉంటుంది. సో అప్పుడు నాకు చెప్పాలనిపించింది దట్ యునో ఒక మోడల్ని కాస్ట్ చేయడం కాదు హీరోయిన్ అన్నది, హీరోయిన్ హ్యాస్ హర్ ఓన్ ప్రైడ్, ఒక గౌరవించే పదం హీరోయిన్ అన్నది. మోడల్ హ్యాస్ దర్ ఓన్ ప్రొఫెషన్. సో మోడల్ లాగా కనిపించే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి హీరోయిన్. సో ఇప్పుడు నేను తిమ్మరసులో హీరోయిన్లా కనిపించలేదు అన్నది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు. నేను అది కాంప్లిమెంట్ లానే తీసుకుంటా కానీ నెగిటివ్గా తీసుకోను. సో బాడీ షేమింగ్ అన్నది నాకు నచ్చలేదు, దట్స్ వై ఐ హ్యాడ్ టు టెల్ దట్. బాడీ షేమింగ్ కామెంట్స్ అంటే బాధించాయా? ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు డెఫినెట్గా నాతో స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. కామెంట్స్ ఇది చూసాలే కల్లారా కానీ చుక్కల చున్నీ సాంగ్లో నేను కనిపించిన దానికి కొంతమంది పొగుడుకుంటూ మీమ్స్ వేస్తే కింద దేవర్ ఫ్యూ కామెంట్స్ చాలా చాలా డిస్టర్బ్ చేశాయి. బట్ I took it as motivation. I took it as okay. కామెంట్స్ వల్ల కొంచెం తగ్గారంటారు. కామెంట్స్ అంత క్రెడిట్ నేను వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే నేను ఒక 1000 స్క్వాట్స్ బేసిక్గా అంటే విజయ్ దేవరకొండ గారితో ఫస్ట్ మూవీ చేశారు, దాని తర్వాత మళ్ళీ మూవీ చేయాలనిపించలేదా లేకపోతే ఏంటి? అంటే మళ్ళీ నేను ఎక్కువ చిల్ అవుతానండి. ఐఎమ్ వెరీ చిల్ యాజ్ అ పర్సన్. రెస్ట్ తీసుకోవడానికి బాగా బద్దకస్తురాలు. టేక్ ద మోస్ట్ నా అంత లేజియెస్ట్ పర్సన్ ఇండస్ట్రీలో వెరీ లేజీ. హీరోయిన్ కి ఆ లక్షణం అనేది లాస్ట్ లో ఉండదు. యా ఐ నో, కొంచెం ట్రై చేస్తున్నా కానీ ఐఎమ్ వెరీ లేజీ. సో బద్ధకంగా చిల్ అయిపోయాను. ఒక స్టోరీ వినడానికి వెళ్ళరా? లేదు, స్టోరీ వినడానికి వెళ్తా కానీ అంత ఎక్స్టెన్సివ్గా ఇప్పుడు ఎవరైనా కొంచెం ఏదైనా హిట్ వస్తే ఇమ్మీడియట్గా ఇన్స్టాగ్రామ్ గేమ్ అప్ చేసేయడం, ఫోటోషూట్స్ చేయడం, అవి పెట్టడం అంటే మొత్తం ఇంకా వాళ్ళ మీదే ఒక అటెన్షన్. అది నేను పెద్ద ఎంజాయ్ చేయను. అసలు ఈవెన్ ఫోటోషూట్స్ కూడా లేవు మధ్యకాలం. నేను చేయనండి జనరల్గా, చాలా తక్కువ. అది ఫ్రేమ్ లో ఉంటేనే ఆఫర్స్ వస్తాయేమో. అవును, ఫ్రేమ్ అయితే జనాలు మర్చిపోయేలాగా ప్రొడ్యూసర్స్, హీరో, డైరెక్టర్స్ కూడా మర్చిపోయే అవకాశం. అవును, బట్ మర్చిపోయే వర్క్ చేయడం ఎందుకు? సో చేసే వర్క్ బాగుంటే బెటర్. హీరోయిన్ అవ్వాలి, టాప్ హీరోయిన్ అవ్వాలని లేదా? నేను టాప్ హీరోయిన్ అవ్వాలని చెప్పలేదే, లేదా అంటున్నారు. యా డెఫినెట్ గా నాకేం ఏంటంటే మంచి మూవీస్ చేయాలి, అది ఉన్నంతలో. సారీ. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది సక్సెస్ అవ్వాలి అని. బట్ ఆ సక్సెస్ ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ దెన్ యా ఐ థింక్ అని మన వర్క్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఇట్ విల్ స్పీక్. ఇప్పుడు కొంతమంది షార్ట్ కట్స్ వెతుక్కుంటారు, ఇది వైరల్ అవ్వాలి, థంబ్నెయిల్ పెట్టాలి, దట్ ఈస్ దేర్ వే. కొంతమంది ఉంటారు జెన్యున్గా చేయాలనుకుంటారు, జెన్యున్గా ఇంటర్వ్యూస్ చేస్తారు. అది నాకు సెట్ అవ్వదు. సో ఐ బిలీవ్ ఇన్ అ లాంగ్ వే. ఐ బిలీవ్ మోస్ట్ పేషెంట్గా ఆరామ్గా చేసుకుంటూ వెళ్ళడం. లాంగ్ వేలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి కదా, మేబీ అది మీకు ఎఫెక్ట్ అవ్వదా? లాంగ్ వే అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇది తీసుకుందిగా ఆల్రెడీ 2 years. సో ఐ థింక్ పేషెన్స్ ఇస్
చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసేయాలని డిసైడ్ అయ్యారు లేకపోతే అగైన్ లేజీగా కొంచెం లేజీ కాదు, అగైన్ నా ప్రాసెస్ సేమ్ అండి. స్టోరీ వినడం, నచ్చితే చేయడం, అంతే. స్టోరీస్ విన్నాం. సో నేను 22 to 25 స్క్రిప్ట్స్ విన్నా టాక్సీ వాళ్ళ తర్వాత. అందులో నాట్ జస్ట్ ఓన్లీ 3 బికాస్ 3 నాకు వర్కౌట్ అవుతాయని తెలుసు. మిగతా అండ్ చెప్పకూడదు కానీ ఆల్ దోస్ ఫిల్మ్స్ వర్ ఫ్లాప్స్ ఎక్సెప్ట్ ఫర్ 2 వెరీ బిగ్ బ్లాక్ బస్టర్స్. 2 మూవీస్ మాత్రం రిలీజ్ అయ్యాయి. ఒకటి రీసెంట్గా అయింది, అది నేను డిసైడ్ చేసింది కాదు. డైరెక్టర్ హీ థాట్ లైక్ ఐ వాంట్ సూట్ ఆర్ సమ్వన్ ఎల్స్ వుడ్ డూ బెటర్. సో ఈ 22-25లో ఎవ్రీ అదర్ మూవీ విచ్ ఐ ఫెల్ట్ వద్దు అన్నట్టుగా ఏదన్నా నన్ ఆఫ్ దెమ్ వర్క్డ్ అవుట్ అట్ బాక్స్ ఆఫీస్. మీరు అడగరా అంటే డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వరా? మీ దగ్గరికి రావాలా స్టోరీస్? నేను అప్రోచ్ అయిన డైరెక్టర్స్ ఉన్నారండి. ఐ థింక్ ఒక్కరినేమో అయ్యాను. ఎవరు? సుకుమార్ గారు ఏంటారు? లేదండి, నాట్ హిమ్, బట్ ఒక్కరిని అయ్యాను, ఒక్కరిని కలిసాను. దట్ డెంట్ వర్క్అవుట్. లేదు వర్కౌట్ అవ్వలేదు. సో ఐ ఫీల్ ఇఫ్ అ డైరెక్టర్ హీ రియలీ వాంట్స్ టు కాస్ట్ యూ, ఖచ్చితంగా దే విల్ గివ్ యూ అ కాల్, దే విల్ ఆస్క్ సమ్వన్ టు పిలిపిస్తారు, ఆఫీస్కి పిలిపిస్తారు. సో మన సైడ్ నుంచి కలుద్దాం అన్నది మేబీ అంత ఇది అవ్వదేమో అనిపిస్తుంది నాకు, వర్కౌట్ అవ్వదేమో. బికాస్ దే హ్యావ్ అ విజన్, దే ఫీల్ సో అండ్ సో పర్సన్ వర్కౌట్. కొంతమంది లుక్ టెస్ట్ చేస్తారు, గమనంకి ముస్లిం రోల్స్, సో లుక్ టెస్ట్ చేశారు, బుర్కా వేసి చూశారు, అవన్నీ చేయడంతో వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. సో ఇట్ డిపెండ్స్ టోటలీ ఆన్ ద డైరెక్టర్, ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అన్నది. ఇప్పుడు బేసిక్లీ కొన్ని ఈ మధ్య కాలంలో సినిమాలో హీరో కూడా రెఫర్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు వర్క్ చేసిన వాళ్ళలో అలాంటి రెఫరెన్స్ ఏం రాలేదు? ఇప్పుడు విజయ్ కావచ్చు. ఐ థింక్ విజయ్ తన పర్సనల్ రిఫరెన్స్తో పెట్టించి హీరోయిన్ కావాలి అలా, ఐ డోంట్ థింక్ సో. యాజ్ అ పర్సన్ హీస్ లైక్ దట్. ఐ థింక్ హీ వెరీ మచ్ తన మూవీలో కూడా కావచ్చు. తన మూవీ అంటే తను డైరెక్ట్ చేయలేదు కదా. సో ఐమ్ సేయింగ్ హీ ఆల్సో ఇస్ ద కైండ్ ఆఫ్ పర్సన్, డైరెక్టర్ ఇచ్చే ఆప్షన్స్లో మేబీ దెన్ హీ మైట్ గెట్ ఇన్వాల్వ్. బట్ ఈ అమ్మాయిని పెట్టుకుందాం అన్న టైప్ అయితే ఐ డోంట్ థింక్ సో విజయ్ ఇస్ దాట్ కైండ్. అంటే మీ పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్? పేరెంట్స్ మంచి సపోర్టే అండి. అంటే నేను ఎలాగో వినను వద్దన్నా కూడా, సో దే డోంట్ హ్యావ్ అ చాయిస్, సో దే హ్యావ్ టు సపోర్ట్ మీ. హీరోయిన్ అవ్వాలని అంటే చిన్నప్పటి నుండి అవునండి. హీరో అంటే జనరల్ ఫ్రెండ్స్ చెప్తుంటారు, అబ్బా నువ్వు హీరోయిన్ లా ఉన్నావి. నాకెవరు చెప్పలేదండి, నాకెవరు చెప్పలేదు. మీరు నా పాస్పోర్ట్ ఫోటో చూడలేదా? ఎవరు చెప్పరు. అవును, ఆ ఫోటో మీద కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి ఆ మధ్య కాలంలో. నాకెవరు చెప్పలేదు. ఎవ్రీవన్ సెడ్ దే వర్ క్యూట్ అండ్ కొంచెం ఫేర్గా ఉంటావు కదా, ఫేర్గా ఉన్నావు అంతే. కానీ హీరోయిన్ అన్న థాట్ ఎవరు వచ్చింది మరి? దేనికి వచ్చింది? ఐ థింక్ జీన్స్ మూవీ చూసాక అనిపించింది. ఆ లాంగ్ గౌన్స్ అవన్నీ చూసాక అనిపించింది ఇది ఏంటిది, ఇది అవ్వాలి అని. వెంటనే ఇక హైదరాబాద్ వచ్చేసారా? లేదు, చాలా ఇయర్స్ తర్వాత వచ్చా. అది 6 years ఉన్నప్పుడు అనిపించింది. వాజ్ లైక్ టూ స్మాల్. దాని తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ట్రయల్స్ ఏం చేశారు? అంటే సినిమా ట్రయల్స్ టాక్సీ వాళ్ళ చేశాను. అంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేశాను. షార్ట్ ఫిల్మ్ అది వాళ్ళ సైడ్ నుంచే వచ్చింది. సో అది చేశాను. లేకపోతే ఈజీ వే? ఎవరిది ఈజీ వే కాదండి, మీది ఈజీ వే కాదు, నాది కాదు. హీరోయిన్స్ కి ఈజీ వే ఉంటుంది కదా, అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకి ఈజీ యాక్సెస్ అన్నది ఎక్కువ అంటారు ఇండస్ట్రీ. యా మేబీ ఉండొచ్చు. అంటే వాళ్ళది వెరీ లాంగ్ సస్టైనింగ్ కెరియర్, అంటే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే దే కెన్ స్టే ఫర్ 20-25 years. మాది వాళ్ళతో కంపేర్ చేస్తే ఈజీ అయి ఉండొచ్చు. బట్ మేము తీసుకున్న దానికి మాకు కష్టమే, ఇట్స్ నాట్ ఈజీ. యా అంటే జనరల్గా హీరోతో పోలిస్తే హీరోయిన్లకి అంటే లాంగ్ జర్నీ చాలా తక్కువ. రైట్. ఇవన్నీ ఇప్పుడున్న హీరోయిన్స్ కాదు, అంతకుముందు హీరోయిన్స్ మనం చూసుకున్న లాంగ్ జర్నీ తక్కువ. షార్ట్ టైంలోనే ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ క్యారెక్టర్స్ చేయాలనేది ఉంటుంది. బట్ మీకు అది ఎందుకని లేదు? ఏమో నాకెందుకు లేదా. కెరీర్ని ఈజీగా తీసుకుంటారా? లేదు, కెరియర్ గురించి చాలానే ఆలోచిస్తా, చాలానే చేస్తా. ఐ థింక్ నాకు కెరియర్ అంటే నాకు చాలా ఇష్టం.
ఐ లవ్ సినిమా, ఐ లవ్ షూటింగ్ ఫర్ మూవీస్. అందుకనే జాగ్రత్త పడుతున్నా. సో నేను నా కెరియర్ని ఒక 4-5 ఇయర్స్ స్పాన్లో చూడట్లేదు. మేబీ తక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అవ్వచ్చు ఓవరాల్గా నా కెరియర్ అయిపోయాక చూసుకుంటే, బట్ లాంగ్ రన్ కోసం చూస్తున్నా. అంటే ఓకే ఇలా చెట్టని పైకి వెళ్ళి అగైన్ ఫాలింగ్ డౌన్ నేను అది తీసుకోలేను. సో ఐ వాంటెడ్ టు గో స్లోలీ అండ్ ఫాల్ డౌన్ స్లోలీ. మీ ఫేవరెట్ ఐ థింక్ నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అల్లు అర్జున్. వెయిటింగ్ ఫర్ అంటే ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నారా అల్లు అర్జున్తో యాక్ట్ చేయడానికి? నో అండి, నథింగ్ ఇస్ ప్లాన్డ్ ఇన్ మై లైఫ్. ఎలా వస్తే అలా. యా డెఫినెట్లీ ఇట్ వుడ్ బీ అ డ్రీమ్, బట్ వస్తే వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్ ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్. ఆ ప్రొడక్షన్ హౌస్లో ఆల్రెడీ చేశారు ఫస్ట్ మూవీ. ఆ ప్రొడక్షన్ హౌస్లో ఆ ప్రొడక్షన్ హౌస్ తోటే లాంచ్ అయ్యారు. మీకు ఇంకా కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుందేమో కదా. అదే అండి, ఒక డైరెక్టర్ అనుకుంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అండ్ ఐ డోంట్ థింక్ సో మన ఇండస్ట్రీలో హీరోస్ విల్ సే ఎనీథింగ్. నేను చాలామంది హీరోస్ కూడా ఐ సీ నో దే సే లైక్ ఇట్స్ డైరెక్టర్స్ డెసిషన్. మేబీ దాని మీద దే విల్ హ్యావ్ అన్ ఒపీనియన్, బట్ నాట్ లైక్ ఓకే ప్రియాంక ఇస్ సేయింగ్ దట్ షీ లైక్స్ మీ, తెచ్చి సినిమాలో పెట్టుకుందాం. డోంట్ థింక్ సో నో వన్ విల్ డూ దట్. దట్స్ వెరీ. ఎందుకని అల్లు అర్జున్ అంటే ఇష్టం? ఎందుకు అంటే ఐ డోంట్ నో. ఎప్పటి నుండి ఇష్టం మొదలైంది? 2016 when I was auditioning for Taxi Wala. అప్పుడు చూశాను. యా అంటే ప్రీవియస్గా మూవీస్ చూశారు కదా? యా చూశాను. అప్పుడు అంత ఇష్క లేదు. రీసెంట్గా ఇష్క అన్నారా మీరు? అంటే ఐ మీన్ ఇష్టము ప్రేమ అన్నీ ఒకటి ఓకే. లేదు, ఐ థింక్ వెన్ ఐ సా హిమ్ డైరెక్ట్లీ ఐ రియలీ లైక్ హిమ్. ఈగర్లీ అయితే వెయిట్ గా లేరు అల్లు అర్జున్ సినిమాతో. ఎందుకండి అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు? అలా ఏం లేదు. ఐఎమ్ సేయింగ్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. సో కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ అదే ఆటోమేటిక్గా అవుతుంది అని నా ఫీలింగ్. వెన్ ఐఎమ్ ప్రిపేర్డ్, వెన్ ఐఎమ్ సూటబుల్ ఫర్ అ రోల్. ఐఎమ్ ప్రిపేర్డ్ అని స్టార్టింగ్ నుండి చెప్తున్నారు. అంటే ఎలాంటి ప్రిపరేషన్ కావాలి ఒక యాక్ట్రెస్కి? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకా అంటే ఆ ప్రిపరేషన్లో ఏ రేంజ్లో ఉన్నారనుకుంటున్నారు? ఐ థింక్ ఐమ్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. యాక్టింగ్ పరంగా కావచ్చు, లర్నింగ్ థింగ్స్ కానీ, ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, హౌ టు బిహేవ్, హౌ టు టాక్. సో మచ్ ఆఫ్ లర్నింగ్. కొత్త ఇండస్ట్రీ. ఇప్పుడు మనం ఒక ఐటీ జాబ్ చేయాలంటేనే 20-25 ఇయర్స్ చదువుకుంటాం కదా. సో దిస్ ఆల్సో వీ నీడ్ సంథింగ్ టోటల్గా కొత్త ఇండస్ట్రీ. లైక్ చాలా నేర్చుకునే థింగ్స్ ఉంటాయి. సో అవన్నీ నేను వర్క్ చేస్తున్నా. పర్సనల్గా మీరేం నేర్చుకున్నారు ఈ సినిమా జర్నీలో? సో మచ్ ఆఫ్ క్యాల్కులేషన్ అండి. క్యాల్కులేషన్ ఎలాంటివి? రైట్ ఫ్రమ్ చూసింగ్ ద మూవీ టు డూయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ క్యాల్కులేషన్స్ అంతే. పేషెన్స్ అండ్ క్యాల్కులేషన్స్. అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయండి? ఇది ఎస్ఆర్ తర్వాత గమనం ఉంది. ఆ తర్వాత ఐ థింక్ మీకు తెలిసినట్టుగానే నేను కొన్ని మంత్స్ తీసుకుంటా మరి స్టోరీస్ విని. ఇప్పుడు ఈ బేసిస్ మీద ఏమైనా మూవీస్ వస్తే అగైన్ ఐ లిసన్ టు స్టోరీస్. అంటే కంటిన్యూ చేస్తేనే కదా ఫ్యూచర్ ఉండేది. అగైన్ యు ఆర్ టేకింగ్ బ్రేక్ అంటే మంచి స్టోరీ చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు ఒక 5-6 ఫ్లాప్స్ పడ్డాయి అనుకోండి, హూ వుడ్ వాంట్ టు కాస్ట్ మీ? యా. సో దాని బదులు ఒక్క హిట్ ఇస్తే అగైన్ సమ్ మోర్ మూవీస్ అలాగా. యా. అంటే ఇఫ్ మనీ వాస్ ద ఓన్లీ ఎజెండా, ఈ పాటికి ఒక 20 స్క్రిప్ట్స్ 20 మనీ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ ఈ మధ్య టాప్ హీరోయిన్స్ కూడా చేస్తున్నాయి. మీరు ఇంట్రెస్ట్ లేదా ఓటీటీలో వెబ్ సిరీస్ చేయడం? వచ్చాయండి ఓటీటీ కూడా, బట్ నా క్రైటీరియా కొంచెం డిఫరెంట్ ఉంది. బిగ్ స్క్రీన్ మాత్రమే లేదు. క్రైటీరియా అంటే స్టోరీ పరంగా. అగైన్ దే కమింగ్ టు స్టోరీ పరంగా క్రైటీరియా డిఫరెంట్ ఉంది. వాట్ ఐ ఫీల్ విల్ సూట్ మీ ఫర్ ఓటీటీ, అది అలాంటి స్టోరీ ఇంకా రాలేదు. వెబ్ సిరీస్ లేదు, నేను అనుకున్న లాంటిది రాలేదు. మరి నేనేమనుకున్నానో అని అడగండి. మరి అంటే మీరు ఏమనుకుంటున్నారో కనీసం చెప్తే, కనీసం ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్కో లేకపోతే మీకు ఎవరన్నా స్టోరీ చెప్పాలనుకున్న వాళ్ళు అంటే మీరు ఇలా అనుకుంటున్నారా ఓకే అని అలాంటి స్టోరీస్తో రావచ్చు కదా.
చెప్పలేను ఇవన్నీ. అదే అంటే అదేం పెద్ద సీక్రెట్ అని secret కాదు, కాదు. బట్ Everyone has to open about their గోల్స్ అంటారా? ఏమో అండి, ఓటీటీకి ఐ ఫీల్ లైక్ ఒక కైండ్ ఆఫ్ దిస్ థింగ్ దట్ వర్క్స్ అవుట్. సో అలాగేమన్నా వస్తే lead role. యా డెఫినెట్లీ లీడ్ రోల్ అనే అనుకుంటున్నాను. Lead role. Web series అంటే వచ్చేవి కూడా లీడ్ రోల్స్ వస్తాయి కదండి, జనరల్గా ఇంతవరకు లీడ్స్ వస్తున్నాయి. ఐఎమ్ ఆల్సో ఐఎమ్ ఆల్సో ఆడిషనింగ్ ఫర్ సమ్ హిందీ ఓటీటీ స్టఫ్. ఐ కాంట్ టేక్ ద ప్లాట్ఫామ్ నేమ్, బట్ జరుగుతుంది. చేయరు బట్ ఇన్ డిస్కషన్. యా ఓకే, విల్ స్టార్ట్ ర్యాపిడ్ ఫైర్. ఆర్ యు రెడీ ఫర్ ర్యాపిడ్ ఫైర్? నేను రెడీనే, మీరే. ఓకే, ఐ యామ్ డన్. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ రెడీ. One word about Priya means you. One, lazy. Lazy. Okay. Best friend in Telugu industry. I think Rahul and Sujana, my Gamanam and Taxiola directors. Okay. Worst gossip మీరు విన్నది మీ గురించి. Worst మేకప్ లేకుంటే బాగుండనని. అలా ఏం లేదు, మేకప్ లేకున్నా ఐ బీ లైక్ ఓకే. మరి అంత ఫోటో పెట్టొచ్చు కదా ఇన్స్టాలో వితౌట్ మేకప్. జనరల్ అప్పుడప్పుడు హీరోయిన్స్ వీళ్ళు మీరు పెడతారు. నన్ను ఫాలో అవుతున్నారా? అంటే అప్పుడప్పుడు మరి అప్పుడప్పుడు ఫాలో అయితే నేను పెట్టేసాను చెప్పవచ్చు కదా, నేను చెప్పేస్తాను ఎందుకు పెట్టానని. మీకు ఎలా తెలుసు ఇది పెట్టానో లేదో? మీరు ఎలాగో అప్పుడప్పుడు ఫాలో అవుతారు కాబట్టి. జనరల్గా నాకు ఓకే, దిస్ ఇస్ ర్యాపిడ్ ఫైర్. నెక్స్ట్, కెరీర్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు, ఏమి ఇచ్చారు? గమనం మూవీ చూసి సితారా మూవీ వంశీ గారు ఉన్నారు కదా, పెద్ద వంశీ, ఆయన కాల్ చేసి చెప్పారు, చాలా బాగా చేసావు అసలు, చాలా నచ్చింది, ఎక్స్పెక్ట్ షూట్కి వచ్చి చూసారు. చూసినప్పుడు ఐ కుడెంట్ ఎస్టిమేట్ యూ, బట్ చాలా బాగా చేసావు. ఐ థింక్ నాకు సితారా ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిల్మ్స్. సో వంశీ సార్ చెప్తారని కాల్ చేస్తారని అనుకోలేదు. యా అండ్ వన్ వర్డ్ అబౌట్ ఫ్యూ హీరోస్, అంటే మన తెలుగులో ఉన్న హీరోస్ గురించి మీ ఒపీనియన్. వర్డ్ ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ ఎవరి పేరు చెప్తాను చెప్పండి. ఎందుకు చెప్పండి ఇంకా మరి ఇంత పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పిరిచువల్. చెప్పారు తెలుసా మీరు? నాకు అనిపిస్తుంది ఈస్ వెరీ స్పిరిచువల్. మహేష్ బాబు. బాబు మహేష్ బాబు గారు. సో ఐ డోంట్ వాంట్ టు సే హ్యాండ్సమ్ అండ్ ఆల్, డెఫినెట్లీ ఈస్ హ్యాండ్సమ్ కదా. అంతకు మించి ఇందా పవన్ కళ్యాణ్ యంగ్ చెప్పిన యూత్, యంగ్ స్టార్, లైక్ యంగ్ స్టార్ అన్నది ఇవ్వచ్చా? సూపర్ స్టార్ కదా ఆయన, సూపర్ స్టార్. someone who's like young, like a Korean వీళ్ళు K-pop this generation, yeah, someone like that. ఇది కూడా కొత్త కాంప్లిమెంట్. అందరికి ఇలాగే కొత్తగా చెప్పాలి. ఓకే, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్, టైగర్. ఆయన ఇదే టైగర్ కదా, ఆయన యంగ్ టైగర్. యంగ్ టైగర్ కదా. జూనియర్ ఎన్టీఆర్ అన్నీ చెప్పేశారు, గుడ్ డాన్సర్, బెస్ట్ యాక్టర్ అన్నీ చెప్పేశారు. సో ఐమ్ థింకింగ్ కొత్తగా అంటే ఏమో ఐ ఫీల్ హీ కనెక్ట్స్ టు ద ఆడియన్స్ ఆన్ అ పర్సనల్ లెవెల్. ఏదైనా స్పీచెస్ చూసినా దిస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఇన్ హిస్ స్పీచ్ కానీ హిస్ పబ్లిక్ అపియరెన్సెస్ కానీ దిస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. యా. ఓకే, Prabhas, oh my god, lazy like me. Fellow lazy person, because he is also అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తుంటారు కదా he is lazy అని. I think he is also lazy, like I am happy. Okay, Allu Arjun icon స్టార్. లేదు ఐకాన్ స్టార్ మొన్నే ఆయన ఐకాన్ ఉంది. సో ఇంకా అందరూ స్టైలిష్ అంటారు, బట్ ఐ వాంట్ టు సే ఇస్ అన్ ఐకాన్ స్టార్. రామ్ చరణ్ గ్రేస్,
విజయ్ దేవరకొండ. దేవరకొండ చైల్డ్, ఇన్నోసెంట్ క్యూట్ చైల్డ్. సత్యదేవ్. సత్యదేవ్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్. యా. ఓకే, మీకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇది? నా డాగ్ ఆస్కర్. ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్ ఆర్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు మీకు, మీ పర్సన్? ఐ థింక్ ఐ లవ్ లైక్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇస్ మై ఫేవరెట్ యాక్టర్. బట్ మీకు అందరికీ తెలిసినట్టు అల్లు అర్జున్ గారు ఇస్ ఆల్సో. ఐ రియలీ లైక్ అలా వైకుంఠపురం. అండ్ దిస్ క్వశ్చన్ విల్ బి ఏ ట్రెండింగ్ క్వశ్చన్. ఇప్పుడు అప్కమింగ్ సంక్రాంతికి 4 సినిమాలు రాబోతున్నాయి. అప్కమింగ్ సంక్రాంతికా? నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికా? 2022. రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఏది క్రిష్ గారిదా? కాదు, రానా అండ్ ఓకే ఓకే దాట్ వన్. అండ్ మహేష్ బాబు గారి సినిమా సర్కార్ వారి పాట. నెక్స్ట్ F3. ఓకే. ఫస్ట్ డే ఫస్ట్ షో ఏ మూవీకి వెళ్తారు? ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి మూవీ. యా పవన్ కళ్యాణ్ గారు. యా 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 ఆఫ్ కోర్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఐ థింక్ ఐ వాంట్ టు వాచ్ సర్కార్ వారి పాట. నెక్స్ట్ రాధేశ్యామ్. ఒకే డేలో అన్ని చూసేస్తా 4. లాస్ట్ షో F3. యా. ఓకే, అండ్ హూమ్ యూ వాంట్ టు వర్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ? ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? ఎవరైతే నాతో వర్క్ చేయాలనుకున్నారో అందరితో వర్క్ చేయాలనుకుంటున్నారు. అగైన్ యు ఆర్ క్వశ్చనింగ్ ర్యాపిడ్ ఫైర్ అంటే నేను మీ క్వశ్చన్ సమాధానం చెప్పాలి. నా సమాధానం నాతో ఎవరు చేయాలనుకుంటే నేను వాళ్ళతో వర్క్ చేయాలనుకుంటున్నాను. అలా అది అగైన్ క్వశ్చన్ అవుతుంది. అది మీతో ఎవరు చేయాలనుకుంటున్నారంటే అది మీరు కనుక్కోవాలి. అది క్వశ్చన్ కదా. సో మీరు నెక్స్ట్ ఇయర్ ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఆస్క్ ప్రియాంకతో యాక్ట్ చేయాలనుకుంటారా? బికాజ్ ఒక ర్యాపిడ్ ఫైర్ లో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసింది. మీ ఆన్సర్ చెప్పండి. మంచి స్టోరీ అండి. సరే ఇవ్వండి. అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వీళ్ళలో చెప్పండి. అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ చెప్తారేమో అనుకుంటా. లేదు లేదు, నేను పవన్ కళ్యాణ్ గారితో ముందే చెప్పాను లైక్ ఐ డోంట్ హ్యావ్ ద గట్స్. నాకు డైలాగ్ కూడా గుర్తుండదు, నేను ఇంకా చూసి ఇంకా డైలాగ్ మర్చిపోతాను. ఓకే, హీరోయిన్లో ఎవరంటే ఇన్స్పిరేషన్? హీరోయిన్స్ ఇన్స్పిరేషన్ ఐ థింక్ తాప్సీ కెన్ బి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు ఎనీవన్. యా. డైరెక్టర్? డైరెక్టర్లో ఇన్స్పిరేషనా? బెస్ట్ అంటే మీరు వర్క్ చేయాలనుకున్న డైరెక్టర్ కావచ్చు, లేకపోతే బెస్ట్ డైరెక్టర్? బెస్ట్ డైరెక్టర్ అంటే ఐ థింక్ అంటే ఓవరాల్గా ఇండియా యాజ్ అ హోల్ తీసుకుంటే ఐ థింక్ మణిరత్నం గారు ఇస్ లెజెండ్. ఓకే, తెలుగులో? తెలుగులో రాజమౌళి గారు, సుకుమార్ గారు ఇద్దరు. బోత్ హ్యావ్ దర్ యూనిక్ స్టైల్. ఫేవరెట్ మూవీ? కొరియన్ సిరీస్ చెప్పకండి. నేను చూడను, నేను కొరియన్ సిరీస్ చూడను. ఆ ఏజ్ అయిపోయింది అనుకుంటున్నాను. నాకు అంత ఓపిక లేదు కింద సబ్ టైటిల్స్. ఫేవరెట్ మూవీ ఓవరాల్గానా ఐ థింక్ ఐ లైక్ సితారా, పాత మూవీ సితారా అండ్ స్వర్ణకమలం ఆల్సో. బెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్? అలా ఏం లేదండి. అలా పర్టికులర్ డే ఏం లేదా? నేను హ్యాపీగా ఇంట్లో ఉన్న రోజే నాకు బెస్ట్ డే. ఎవరు విసిగించకుండా. వర్స్టా? ఏదైనా మూవీ నేను చాలా చేయాలనుకుని అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన రోజు ఐ ఫీల్ ఇట్. నాకు ఒక్కసారి అయింది అది. ఒక్కసారి అయింది. చెప్పడానికి డేర్ చేయాలనుకోండి, అందుకే. యా యా యా. ఏదైనా ఒక తెలుగు డైలాగ్? తెలుగు డైలాగా చెప్పాలి. ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి. దూకుల్లో కూడా మహేష్ బాబు చెప్తే ఇలా చెప్తే ఆడియన్స్ క్లాప్స్ కొట్టరా? ఓకే, ఏం చెప్పాలి? విత్ యాక్షన్. పాస్. నో పాస్, యు హావ్ టు డు ఇట్. లాస్ట్ టైం మీరు చేశారు. పాస్. మీ జాకెట్ ఇవ్వండి, ఉతికిస్తా నేను. నాకు అలవాటుగా. ఐ వాష్ యువర్ జాకెట్. చెప్పండి. వాష్ చేసి ఇస్తా.
ఇలా అంటారుగా. మీరు చేయండి, మీరు చేస్తున్నారుగా. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏదైనా చెప్పండి ఒకటి. రాదు. రాదా? పాస్ అన్నారు కాబట్టి ఓకే. ఒక సాంగ్ ఏదైనా. పాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైనా చెప్పాలా? సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే, ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ అప్పుడే అనుకున్నారా? సరే, మీ దీనికే వస్తాను. ఫేవరెట్ ఫుడ్ చెప్పండి. ఫేవరెట్ ఫుడా? అంతా అన్నీ, వాట్ ఎవర్ ఇస్ ఈటబుల్. చికెన్, యా చికెన్. మీకు ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అందరూ ఉచిత సలహాలు ఇస్తుంటారు. అదే, ఏంటో అప్పుడు మీ inner అందరూ feeling ఏంటి? ఇస్తుంటారు. కొన్ని ఆలోచిస్తా, కొన్ని పట్టించుకోను. ఓకే, యా. అంటే మీ డైట్ సీక్రెట్. ఎన్ని కిలోలు తగ్గారు? 15. 15. గ్రేట్ కదా. అంటే ఏంటి అసలు, ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు? రెగ్యులర్ డైట్ అండి. ఇంట్లో మనం ఏది తిని పెరిగాము చిన్నప్పటి నుంచి, అదే కొంచెం క్వాంటిటీ తగ్గించిన అంతే. అంటే మరి సాలెడ్స్ అలా ఏం లేకోకుండా నార్మల్ అన్నం, పప్పు. ఈ డైట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలన్నా? వెయిట్ లాస్ డైట్ ఇలాంటివి ఏమో అంటే అలా ఏం లేదు, ఇట్స్ అ పర్సనల్ చాయిస్. నాకు కొంచెం హార్మోనల్ అది ఇది ఇష్యూ అయ్యి డాక్టర్స్ లైక్ యూనో షుడ్ లూజ్ సమ్ వెయిట్ అది ఇది అని చెప్పడంతో ఐ హ్యాడ్ టు టేక్ దిస్ థింగ్. ఇఫ్ నాట్, మీ ఇష్టం. ఇప్పుడు ఫైనల్ కాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. Thank you. Thank you. Hope I see you soon. Not with 2 years of gap. ఓకే, అది హోప్ మీరు కాదు, నేను చెప్పాలి ఆ డైలాగ్. హోప్ మీరు మళ్ళీ అతి త్వరలోనే రావాలి, గ్యాప్ తీసుకోకుండా. గ్యాప్ వస్తుంది ఇంకో 6 months మినిమం.